హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అయితే పెన్షన్దారుల ఇళ్ళకైతే అధికారులు అయితే వస్తున్నారండి. అయితే ఈ 4 రకాల పెన్షన్లు అనేది రద్దు చేయబోతున్నారు. సో అధికారులు వస్తే ఈ మనకు 5 డాక్యుమెంట్స్ అనేది మీరు చూపించాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ చూపించకపోతే మీ యొక్క పెన్షన్ అనేది రద్దు అవుతుంది. అయితే మనకు ఏ కారణంగా వీళ్ళు వస్తున్నారు, సో ఆ 4 డాక్యుమెంట్స్ ఏంటి, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రేపు పెన్షన్ల తనిఖీ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే పెన్షన్ల తనిఖీ అయితే చేపట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో దివ్యాంగులు ఇతర కేటగిరీల్లో ఎవరైతే అనర్హుల లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదు రావడంతో చర్యలకైతే సిద్ధమైంది. తొలి విడతలో మనకు ఒక్కో గ్రామ మరియు వార్డు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి మనకు రేపైతే పెన్షన్లు అధికారులు తనిఖీ అయితే చేయబోతున్నారు. వారికి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే సేకరిస్తారు. ఇందుకోసం పక్క మండలానికి చెందినటువంటి సిబ్బందిని నియమించనుంది. ఒక్కో బృందం 40 పెన్షన్ల వరకు అయితే పరిశీలిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు, దివ్యాంగులు, అలాగే మనకు కిడ్నీ బాధితులు వీళ్ళు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో, అంటే కొంతమంది ఏంటంటే గత ప్రభుత్వంలో ఫేక్ సర్టిఫికెట్స్ అనేది పెట్టి పెన్షన్లు తీసుకున్నటువంటి మనకు ఈ రూమర్స్ అయితే వచ్చాయి. సో దీని కారణంగా ప్రభుత్వం ఏంటంటే అలర్ట్ చేసి కొంతమంది పెన్షన్లు కూడా రద్దు చేశారు. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీ అయితే చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అయితే దీని కారణంగా ఏంటంటే మనకు రేపైతే ప్రతి ఒక్క పెన్షన్దారుడు ఇళ్లకు అధికారులు, సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరైతే వెళ్ళి సో వారికి సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్ కార్డు కానివ్వచ్చు, రేషన్ కార్డు కానివ్వచ్చు, ఆధార్ కార్డు కానివ్వచ్చు, అలాగే మనకి ఏంటంటే వికలాంగులు ఉంటే కనుక వారికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికెట్ పర్సంటేజ్ కానివ్వచ్చు, ఇవన్నీ వాళ్ళైతే చెక్ చేస్తారు. సో ఎవరైతే అనర్హులుగా ఉండి ఎవరైతే అర్హత పొంది పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ అయితే రద్దు చేస్తారు. అయితే మనకు దివ్యాంగ పెన్షను, వికలాంగత్వం పెన్షను, అలాగే మనకి ఏంటంటే వృద్ధాప్య పెన్షన్, సో ఇవన్నీ పెన్షన్లన్నీ మనకు తనిఖీ చేస్తారు. సో ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ అయితే ఉంచుతారు. ఎవరైతే అనర్హత ఉండి కూడా పెన్షన్లు పొందుతున్నారో వారిని మాత్రం పూర్తిగా పెన్షన్లు రద్దు చేస్తారండి. సో ఇదండి మా ఇళ్లకు రేపు వస్తే కనుక తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అయితే చూపించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ watching this video. All the best.